ఓం శ్రీ మాత్రే నమః. ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. పూజా వ్లాగ్ అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 4కే లేచానండి. ముగ్గు అదంతా వేసేసుకొని మిగతా పనులన్నీ చూసుకున్నానమాట. ఆల్రెడీ మీకు ప్రసాదం వీడియో అనేది నేను రిలీజ్ చేసేసాను. ఇది వచ్చేసి ఇంకా మా వారిని వీడియో తీయమని చెప్పానమాట. ముగ్గు చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత ముగ్గంతా పోతుంది కదండి, ముగ్గుతో వేశాను కాబట్టి గాలి వచ్చినా సరే అన్న ఉద్దేశంతో తన్ని తీయమంటే మా వారు తీశారు. ఎలా ఉంది ముగ్గు కొంచెం కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి ఇంక మొక్కల్ని కూడా తీసాడండి. నేను ఆ తర్వాత నీట్గా అన్ని మొక్కలు వీడియో తీసి మీకు పెడతానండి. నా మినీ గార్డెన్ వ్లాగ్ అనేది రిలీజ్ చేస్తాను. చాలా బాగుండిద్దండి, నాకు చాలా ఇష్టం. నాకు టైం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చొని గ్రీన్ టీ అలా మొక్కల్ని చూస్తూ గ్రీన్ టీని ఆస్వాదిస్తూ తాగుతానన్నమాట. అంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి నాకు అక్కడ వాటితో గడుపుతుంటే. మొక్కలతో మాట్లాడుతా కూడా చాలా బాగుంటుందన్నమాట. గడప పూజ చేసేసానండి. మార్నింగ్ 4కే చేసేసాను. 5 ఆర్ 6 మధ్యలో అండి. అంటే మార్నింగ్ 4కి లేచాను. ఇంకా స్నానం చేసి ఇల్లు తుడుచుకొని ఇంకా అవన్నీ తెలిసినవే కదండి. అవన్నీ అయిపోయాక స్నానం చేసి ముందు నేను చేసిన పని అయితే గడప పూజ చేసి ముగ్గు వేసుకున్నానండి. ఎందుకంటే బయట పని అయిపోతే ఇంట్లో నిదానంగా చేసుకోవచ్చు. ఇంకా ఒక్కోటిగా కొంచెం నీట్గా అందంగా డెకరేషన్ చేసుకుందాము అన్నట్లు ముందు అమ్మవారిని పెట్టేసుకున్నానండి. కలశము అవన్నీ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత వంటగదిలోకి అయితే వెళ్ళాను నేను. ఎందుకంటే వంట చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం అన్నీ సర్దుకోవటం అని అంటే టైం పట్టిద్ది. అందుకని నేను ఎప్పుడూ అంతే చేస్తానండి. ముందు నేను ఎలా అమ్మవారిని పెట్టుకోవాలి అనేది చూసుకొని అలా పెట్టేసుకొని అంత అంటే పూలు అవన్నీ అలంకరణ అంతా చేసేసుకొని ఆ తర్వాత నేను వంట పనులు చేసుకుంటానండి. మళ్ళీ స్నానం చేసి బట్టలు మార్చుకొని అంటే శారీ కట్టుకొని పూజ అనేది ప్రిపేర్ అవుతానండి. మనం అష్టోత్తరము కథ ఇవన్నీ వచ్చేసి తర్వాతే కదండి. ఇవైతే ముందు చేసుకుంటాను. తర్వాత తోరాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. కుందులకి వాటికి అన్నిటికీ పసుపు కుంకుమ అండి, అదే గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టేశాను. కలువ పూలండి ఎవ్రీ ఇయర్ నేను మంచిగా తెచ్చుకుంటాను. ఈ ఇయర్ మా ఇద్దరికి కుదరక నేను వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకున్నానండి. కాకపోతే సాటిస్ఫాక్షన్ లేదు. ఉన్నాయి అంటే కలువ పూలతో ఈ ఇయర్ కూడా పూజ చేసుకున్నాను అనే కొద్దిపాటి సంతోషం తప్పితే, ఎందుకంటే పూలు అంతా కొంచెం వడలిపోయిందండి. ఓవరాల్గా అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత పూజలోకి వచ్చే ముందు తీసిన వీడియో అండి ఇది. అన్ని ప్రసాదాలు మొత్తం 11 ఐటమ్స్ అనేది నేను చేశానండి. అంటే మొత్తం వండిని కాదండి, నేను ఎలా చేస్తాననేది చెప్తున్నా అండి. నాకు ఒకళ్ళు చెప్పినవి ఏం కాదండి. నాకు ఇష్టపూర్వకంగా నేను చేసుకునే పూజ ఇది. అలా చేయాలి ఇలా చేయాలి అవన్నీ నేనైతే నమ్మనండి. ఎందుకంటే నాకు ఎలా వచ్చు, మా అమ్మ వాళ్ళు ఎలా నాకు నేర్పించారు దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. కొత్త పద్ధతుల జోలి నేను అస్సలు వెళ్ళనండి. నాకు ఓపిక ఉంటే దాన్ని బట్టి ప్రసాదాలు చేసుకుంటాను. ఇన్నే పెట్టాలి అని కూడా నేనైతే ఆలోచించను. కాకపోతే తక్కువలో అయ్యేటట్టు చూసుకుంటాను. అంటే టైం సరిపోయి మనకి తక్కువ టైంలో అయిపోయేలాగా చూసుకుంటానండి. నేను ఏ ప్రసాదాలు చేశాను అనేది చెప్తాను. ఇలా డెకరేషన్ అంటే అలా పెట్టేసుకున్నానండి. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ప్రసాదాలు వచ్చేసి పొంగలి పెట్టానండి, పులిహోర చేశాను,
పూర్ణాలు, గారెలు, దద్దోజనం చేశానండి. ఈ 5 ఐటమ్స్ వచ్చేసేమో వండినవి. ఇంకోటి సలివిడి, పానకము, వడపప్పు, డ్రై ఫ్రూట్స్ పెడతానండి నేను ఎప్పుడు, పాలు, గుగ్గిళ్ళు, మొత్తం 11 ఐటమ్స్ అండి. మళ్ళీ మనం భోజనం కూడా పెట్టాలి కదండి అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు. అందుకని అరటి ఆకులు, ముద్దపప్పు, నెయ్యి వేసి అన్నం పెట్టానండి. దాంతోపాటు పెరుగు కూడా ఆ పక్కనే వడ్డించాను. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం అష్టోత్తరము అవన్నీ చదువుకున్నానండి. కథ చదువుకున్నాను, కంకణం కట్టుకున్నాను, మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఇది చేసుకోవటము 9th ఇయర్ అండి. ఈ మధ్యలో వచ్చేసి మా బాబుతో అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇయర్స్ మిస్ అయిందండి. అంటే అప్పుడప్పుడు అన్నట్లు ఆ ఇయర్స్ మిస్ అయిన తర్వాత 9 ఇయర్స్ అయితే ఇది 9th ఇయర్ అండి నేను పూజ చేసుకున్నది. చాలా బాగా చేసుకున్నానండి. నేను అనుకున్నట్లు, నాకు నచ్చినట్లు సంతోషంగా అయితే పూజ చేసుకున్నానండి. డెకరేషన్ అది ఎలా ఉందండి, ఏదో నాకు వచ్చిన దాంట్లో చేసుకున్నాను. మండపంలో పూజా మందిరంలో చేసుకోవడానికి నాకు ప్రసాదాల ర్యాక్ అనేది రాలేదండి. దానివల్ల ఏమవుతుందంటే లోపలంతా ఇరుకు అయిపోతుంది కదా కలశము ఇది పెట్టేటప్పటికి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర లక్ష్మీదేవి పటము ఉంది, వరలక్ష్మీదేవి పటము ఉందండి. నాకు తెలియక మా మ్యారేజ్ అయినప్పుడు వరలక్ష్మీదేవి పటం కొనుక్కున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి అంటే 2 ఉంటుంది. లక్ష్మీదేవి వచ్చేసి మనం రోజు చేసుకుంటాం కదా, ఆ ఉద్దేశంతో నేను ఏం చేశానంటే లక్ష్మీదేవి పటం మళ్ళీ కొనుక్కొని వరలక్ష్మీదేవి పటం వచ్చేసి పైన పెట్టేస్తానండి పూజ అయిన వెంటనే. అంటే ఎక్కువ కూడా మనం పెట్టుకోకూడదు కదండి, ఒకటే దేవుళ్ళు ఉన్న ఫొటోస్. అందుకని చెప్పి ఆ లక్ష్మీదేవి పటము అలానే ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో దేవుళ్ళకి ముందు ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వ్రతాలు ఏమన్నా ఉంటే కనుక ఆ దేవుళ్ళకి ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేయాలి అని మా అమ్మ వాళ్ళు అది చెప్పారండి. ఆ ఉద్దేశంతో నేనేంటంటే లక్ష్మీదేవి పటం ఉంటుంది అలానే ఉంచేసి అదే ప్లేస్లో ముందు లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిని పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ అయితే చేశానండి. అవి మళ్ళీ మీరు మట్టి గాజులో కాదు అనుకుంటారేమో, అవి మట్టి గాజులే అండి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, రేట్ ఎక్కువ. కానీ నేను బాగున్నాయని చెప్పి కొనుక్కున్నాను. మొత్తం మట్టి గాజులేనండి అవి. అంటే ఇనుము, రేకు ఇలా ఉంటాయి కదా, అలా ఏమీ లేదండి, మొత్తం మట్టి గాజులే అనమాట. కాకపోతే స్టోన్స్ వచ్చినవి. ఆ తర్వాత రూపు చూస్తున్నారు కదండి, అట్లా ఎవ్రీ ఇయర్ అనేది రూపు తీసుకుంటానండి. అలా తీసుకున్నాక అష్టోత్తరం చూసారా, పూలలో వెండి పూలు అనేది గుచ్చుకున్నానండి. ఇదైతే నేను మా ఫ్రెండ్ దగ్గర కాపీ కొట్టాను. తను ఇలా చేస్తుందనమాట, అంటే వెండి పూలని పువ్వుల్లో గుచ్చి అష్టోత్తరం నామాలు అనేవి చదువుతుంది. అది నాకు బాగా అనిపించి నేను తన దగ్గర చూసిన దగ్గర నుంచి నేను అలానే ఎవ్రీ ఇయర్ పూజ అనేది చేసుకుంటున్నానండి. బాగుంది కదా, మళ్ళీ మనం అంటే చక్కగా అందంగా మామూలు పూలతో చేసుకున్నట్లు ఉంటుంది, మన దగ్గర ఉన్న వెండి పూలతో చేసుకున్నట్లు ఉంటుంది. ఉన్నవి కాబట్టి చేసుకున్నానండి, లేకపోతే లేనప్పుడు మామూలు పూలతోనే చేసుకున్నాను. బాగా రేటు తక్కువ ఉన్నప్పుడు నేను కొనుక్కున్నానండి. అప్పుడు దగ్గర దగ్గర 1800కో ఏమో వచ్చేసినాయి. ఇప్పుడు అవే నేను మా ఫ్రెండ్ కోసం అని వెళ్తే దాదాపు 6,000 నుంచి 8,000 దాకా చెప్పారండి. అంటే సైజ్ ఏమన్నా తేడా ఉందా అంటే లేదు, ఒకవేళ వెయిట్ ఏమన్నా ఉందేమో నాకు తెలియదండి. ఇది వచ్చేసి అభిషేకానికండి. పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, తేనె, నీళ్ళు అండి అభిషేకానికి. ఆవు పెరుగు వచ్చేసి ఆవు పాలని ముందు రోజే నేను కాచుకొని తోడేసానండి, అది మార్నింగ్కి పెరుగు అయింది కదా. అలా నేను అభిషేకానికి కూడా చేసుకున్నానండి. అభిషేకం కూడా
ఒక బౌల్లో అమ్మవారిని పెట్టేసుకొని ముందు వాటర్తో చేసుకున్నానండి. అంటే నాకు తెలిసినట్లే చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఎవరిని అడగటం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటుందండి. మనం మనకి చేయగలిగినంత స్తోమతలో చేసుకోవటం అనేది నాకిష్టం అనమాట. మళ్ళీ అలా చేయాలి, ఇలా చేయాలని మళ్ళీ అది మనం చేయకపోయినా మనకదొక ఏమన్నా అవిద్దేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని అలా నాకు తెలిసినట్లు నేను చేసుకుంటాను పూజ అనేది. సింపుల్‌గా మనకున్న దాంట్లో అలా అండి. అట్లా అభిషేకం అనేది నేను చేసుకున్నా అండి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ మీకు గౌరమ్మ కనిపిస్తుంది కదండీ! కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను పిలిచిన వాళ్ళందరూ తాంబూలానికి వచ్చారండి. వాళ్ళకి కూడా జాకెట్టుతో పాటు బ్లౌజ్ పీస్‌తో పాటు తాంబూలము, గాజులు అవి ఇచ్చానండి. చాలా హ్యాపీ అనిపించిందనమాట. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంత మా వారు, మా బాబు కూడా నాకు హెల్ప్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్ అయితే మంచిగా చేసుకున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా మంచిగా చేసుకున్నానండి. ఎలా ఉంది నా పూజ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలానే అందరితో పాటు నన్ను కూడా ఆదరించండి. ఇలా ఈ సంవత్సరం అయితే నా పూజని కంప్లీట్ చేసుకున్నా అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ చేసుకుంటానండి. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను.